ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళలోనా అఠానాలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. టంటరాయ్. ఏమిటి ఇవన్నీ నీ 2 చేతులతో చేసినవేనా? నాకిప్పుడు 2 చేతులు కాదుగా, 4. అది సరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా? ఏమండి, అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు. ఇంకో కారణం ఏమిటో? మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే. ఒంటరిగా వదిలేస్తే? ఫోన్ వచ్చింది. హలో, ఉన్నారండి? సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఏంటండి, మీది కూడా డ్యూయటా అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే. చాలా థ్యాంక్స్ అయ్యా. నువ్వు మొదటగా పాడిన పాట కుడికన్ను చాలా బాగుందయ్యా. మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో. నువ్వేంటి ఇలా వచ్చావు? నీ పాటలే, నీ పేరు అందరికి తెలియాలని. తెలుపుకో. తీసుకోండి. ఇప్పుడే ఇచ్చారమ్మా. చందు, చాలా బాగా పాడానమ్మా. అమ్మా 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 ఏమండి? అమ్మా ఏమండి? అమ్మా సార్, డాక్టర్, డాక్టర్ గారు, డాక్టర్. ఏమైంది చందు? ఏమైంది? నువ్వేం కంగారు పడుకో, నేను చూస్తాగా. ఏమైందయ్యా? ఏమైంది? ఇందాక బాగానే ఉన్నారయ్యా. మీకు 4 మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు. ఐఎమ్ సారీ చందు. నాన్న, చిన్న, మీ నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు, అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని. అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు. ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న. అలా నువ్వు కంట తడి పెడితే మా ఇద్దరి ఆత్మలకి శాంతి ఉండదు. బిడ్డ పేగు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు. కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది. ఆ చిరునవ్వు చెరగనివ్వకే. అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు, ఆశయాన్ని నవ్వుతూ జయించు. చివరి మాట, నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో. ఏది? నవ్వు, నవ్వు నాన్న, నవ్వురా వేదవా. సరే, తలుపు తీవే. తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు? లోపలికి వచ్చి ఒక చెప్పు, మనకెందుకు? లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే? తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నలకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా? అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, వెధవ 1,00,000 రూపాయల కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటావుటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా
వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు, అంతే. ఆమె మెళ్ళలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. ఆ ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. అబ్బా, మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర ఒక క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు. మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. ముందు మీద ఒట్ట? మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే కమిన్ సార్. ఎస్ కమిన్. ఓ నర్సారెడ్డి గారు మీరా? ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. నీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద తోసి అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం. ఫ్యామిలీ మ్యాటర్ ప్లీజ్, మీరు పదండి.